అయ్యప్ప స్వామి అవతారం ఏ దేవతలకు ముఖ్యంగా సంయోగ ఫలంగా చెప్పబడింది అని చెప్పవచ్చు? శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి యొక్క జన్మ వృత్తాంతానికి వస్తే స్వామివారు హరిహర పుత్రుడు. అంటే హరికి హరునికి అంటే విష్ణుమూర్తికి మరియు శంకరునికి జన్మించినటువంటి శక్తి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప. ఆయనకి మహాశాస్త్ర అనేది ప్రధాన నామం. ఆ ప్రధాన నామం నుండి ధర్మశాస్త్ర అయ్యప్ప అనేది వస్తుంది. చాలామందికి అటు మన సమాజంలో ఇప్పటికి కూడా చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి, తలెత్తుతున్నాయి, చూస్తున్నాం. వాళ్ళు మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రసంగాల ద్వారా హరిహరులు ఇద్దరి మగవారికి ఎలా స్వామివారు సంభవిస్తారు, ఎలా పుడతారు అనే ఒక సంశయం చాలామందికి ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనము నమ్మకం ద్వారా వెళ్ళవలసినటువంటి అంశం ఇది. స్వామివారు అంటే ప్రతి మనిషికి అలాగే భగవంతుడికి మనం తీసుకున్నట్టయితే వారు కారణ జన్ములు. ప్రతి భగవంతుడు ఒక కారణ జన్ముడు. వారు అనుకున్నటువంటి మనకున్నటువంటి వేదాలలో కానీ వైదికంగా ఉన్నటువంటి అంశాలకు తీసుకుంటే మనిషి ఒక మరో రూపంగా మారే అవకాశం మన వేదాల్లో ఉంది, ఆ విద్య ఉంది. వాటిని అనుష్ఠానం చేసుకొని చేయొచ్చు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హరిహరుడు పూర్వము పురాణాలలో భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడి తపస్సు చేయగా వారి తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు వారికి ఒక వరం ఇస్తారు. ఎవరి తలపైనైతే చేయి పెడితే వారు భస్మంగా మారే విధంగా. అయితే తను పరమశివుణ్ణే పరీక్షించాలనుకుంటాడు. అలా పరీక్షించే సమయంలో పరమశివుడు తన యొక్క శక్తి తనకు తెలుసు కాబట్టి వాడి నుంచి తప్పించుకోవడానికి వెళ్తూ రుద్రాక్ష వనంలో వెళ్ళి దాగి ఉన్నప్పుడు మహావిష్ణువు ఈ ఆపద నుండి శివుణ్ణి కాపాడడానికి జగన్మోహిని అవతారంగా ఆయన అవతరిస్తారు. వారు అవతరించి ఆ భస్మాసురుణ్ణి అంతమొందిస్తారు. వారు శివుడు నాట్యకారుడు. జగన్మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణువుని చూసి మోహించినప్పుడు నాట్యం చేస్తారు ఇద్దరు. నాట్యం చేసినప్పుడు వారి యొక్క చెమట ఏదైతే ఉందో, స్వెట్ ఏదైతే ఉందో దాన్ని కలయిక అంటే గాలిలో వాళ్ళకి చెమట కలిసినప్పుడు జరిగినటువంటి ఒక శక్తి ఉత్పన్నం జరుగుతుంది. ఆ శక్తియే మహాశాస్త్ర. వారినే తర్వాత ధర్మశాస్త్ర అని, హరిహరపుత్రుడని, అయ్యప్ప అని తీసుకుంటారు. ఆ శక్తిని వాళ్ళు ఒక మానవ రూపం ఇచ్చి, మనిషి రూపంగా ఇచ్చి మహాశాస్త్రాన్ని నామకరణం చేసి వారిని పెంచడం జరిగింది. ఇది స్వామివారి యొక్క వృత్తాంతం. అంటే హరిహరులకు శివుడికి మరియు విష్ణువుకి పుట్టినటువంటి శక్తి అయ్యప్ప స్వామి. అలాగే గురుగారు మొట్టమొదటిసారిగా అయితే మన కార్యక్రమంలో అయితే ఈ అయ్యప్ప స్వామికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి కావచ్చు ఇదైతే తెలియజేశారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము రెండవ ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి ఏ శుభదినం ముఖ్యంగా పరిగణించింది అని చెప్పవచ్చు? అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష ప్రారంభించడానికి ప్రత్యేకమైన ఒక శుభదినము అనేది ఎటువంటిది కూడా నిర్ణయించబడడం లేదు. అయితే మన సనాతన ధర్మంలో దీక్షా సమయాలకు దక్షిణాయనాన్ని, మరి ముఖ్యంగా కార్తీక మాసాన్ని, మార్గశిర మాసాలను దీక్షలకు అనుకూలంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష కార్తీక మాసంలో ప్రారంభిస్తారు, అలాగే మార్గశిర మాసంలో ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనము స్వామివారి యొక్క జీవిత చరిత్రను క్షుప్తంగా పరీక్షించినట్లయితే స్వామివారు ఒక వరం ఇచ్చారు మనుషులకి, భూలోకానికి. కార్తీక మాసం లేదా మార్గశిరంలో దీక్షలు ప్రారంభించిన మకర సంక్రమణం అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు సాయంత్రం స్వామివారు తను ఆత్మస్వరూపంగా, జ్యోతి స్వరూపంగా దర్శనమిస్తారు.